అందరికీ నమస్తే. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కొంతమంది మగపిల్లలు ఎక్కువగాను ఆడపిల్లలు తక్కువగాను భావిస్తుంటారు. ఈ భావన గురించి విశ్లేషణగా కొంత తెలుసుకుందాం. మనం కలిగే పిల్లలు అనేది మన ప్రతి ఒక్కరు ఏంటంటే వారి వారి మతాలని అనుసరించి భగవంతుడు ఇచ్చాడు మనకి బిడ్డల్ని అని భావిస్తుంటారు. భగవంతుడు నిర్ణయించి ఆడపిల్ల మగపిల్ల అనేది మనకి ఇచ్చిన తర్వాత మనం అది ఆలోచించకూడదు. కొంతమంది వ్యక్తులు ఆడపిల్లలు అయితే వాళ్ళకి ఏంటండి ఆడపిల్లలు అయితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఏమీ లేదు. ఇప్పుడు వెనకడికి ఒకప్పుడంటే ఏదో ఆలోచించుకునేవారు, పెళ్ళిళ్ళు బాధ్యతలు ఏదో ఇదైపోతుందని చెప్పి వెనక ఆలోచించేవారు. ఇప్పుడు ఏముందండి, మగాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు సహాయంగా ఉంటున్నారు, అలాగే అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఇప్పుడు కొడుకైనా ఒకటే, కూతురైనా ఒకటే. వీళ్ళిద్దరు అనేది తల్లిదండ్రులకి రెండు కళ్ళు అంటేవారు. ఇప్పుడు రెండు కళ్ళు ఉంటే ఎలా అనేది మనకి తెలియదు. ఒక కన్ను ఉందనుకోండి, రెండో కన్ను కూడా దెబ్బతింటుంది. అలాగే ఏంటంటే రెండు కళ్ళు ఉన్నాయనుకోండి బాగుంటుంది మీకు. అలా ఆడపిల్లతో ఆలోచించుకోవాలి. ఆడపిల్లలు అనేది తక్కువ అనేది భావన అనేది ఎందుకు కలుగుతుందని మీకు. ఇప్పుడు చదివించాలి, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు మీకు, ఇద్దరిని పూర్తిగా చదివిస్తారు కదా. వాళ్ళు చదివించేటప్పుడు ఆడపిల్లని ఎందుకు చదివించరండి? పెళ్ళైన అనంతరం మిమ్మల్ని చూడరేమోనని. కొడుకైతే చూస్తాడు, పెళ్ళైన తర్వాత చూడరేమోనని. లేకపో ఏది బయటికి వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకోనని. లేదనుకోండి, మీ సత్కర్మలు చేయడానికి మనం వెళ్ళిపోయిన అనంతరం సత్కర్మలు చేయడానికి కొడుకు కావాలని భావిస్తారు. తప్పేం లేదు దానిలో. కానీ అలా అని కొంతమంది ఏంటంటే పురుట్లోనే ఇచ్చేస్తున్నారు వాళ్ళని. కొంతమంది ప్రారంభ దశలోనే. అది చాలా తప్పు కదండి. మీరు పాపం మూట కట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే దేనికి భగవంతుడు అనేది మనకి నిర్ణయించాడు. ఇలా ఇంత కొంతమంది చెప్తుంటారు, మీ 4 సంతానం ఉంటారు, 6 సంతానం ఉంటారని. అవన్నీ ఏమిటండి? వాళ్ళ ఊహ. భగవంతుడి నిర్ణయం కూడా అదే. ఇప్పుడు మన ప్రతి వారి జీవితంలో ఇంతమంది సంతానం అనేది రాసిపెట్టి ఉంటుంది. అది మనం మొయ్యలేనప్పుడు మనం తగ్గించుకుంటాం, ఆపరేషన్ చేసుకుంటాం. అలాగే ఏంటంటే ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరు తక్కువ కాదండి. మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. ఎవరినైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళకి ఎంత భారం అయ్యారో వాళ్ళు. ఏమీ ఉండదు. ఎవరైనా ఒక దశ వరకు, కాలేజీ దశ అంతా పూర్తయ్యేదాకా ఎవరైనా ఒకటే, ఇద్దరు ఒకటే. ఇప్పుడు మగపిల్లాడు అనేది తండ్రికి మంచి చెడు చెబుతాడు, ఆడపిల్ల అనేది తల్లికి చెప్పుకుంటుంది మంచి చెడు. ఇలా ఒకరికొకళ్ళు అవగాహనగా ఉంటారు. ఇప్పుడు ఆడపిల్ల అనేది ఉన్న ఇంట్లో సంతోషాలు వేరుగా ఉంటాయి. సరదాగా ఇంటి చుట్టూ తిరుగుతుంటుంది. మగపిల్లని కూడా బయటికి వెళ్ళి ఆడుకుంటారు. మగపిల్లలు కూడా ఇంట్లో ఉండరని కాదు, ఆడపిల్లల లెక్క వేరుగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఆడపిల్లని కావాలని కోరుకోండి. నా ఉద్దేశంలో ఆడపిల్ల కావాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లది ఒక లక్ష్మీదేవితో సమానం. నాకు తెలిసిన ఒక వ్యక్తి, వ్యాపారం చేసే వ్యక్తి, నేను వ్యాపారం చేసే వ్యక్తి, తనకి ఆడపిల్ల కావాలి అని కోరుకుని ఆడపిల్లని కలిగేదాకా ఆగి తను ఆపరేషన్ చేయించుకున్నారు. అతను 4 సంతానం మొత్తం ఆడపిల్లతో కలిపి. నేను ఆడపిల్ల కలిగేదాకా నేను చూస్తానండి అని అనేవాడు నా దగ్గరికి వచ్చి. నాకు ఆశ్చర్యం వేసేది, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా అని. అలాగే ఏంటంటే మనం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్ల అనేది లక్ష్మీదేవితో సమానం అని భావిస్తారు మన పెద్దలు. కాబట్టి ఆడపిల్ల ఎందులో తక్కువ కాదండి. ఇప్పుడు చూసేవారి విషయంలో ఎవరైనా ఒకటేనండి. చూసే విషయంలో కొడుకులు చూస్తారు, కూతుళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు, అవసరం అయినప్పుడు కూతుళ్ళు సహాయం చేస్తుంటారు, మంచి చెడు పట్టించుకుంటారు. పట్టించుకోకుండా ఎందుకుంటారండి? ఇప్పుడు మన పిల్లలు మనకు కాకుండా పోతారా ఏంటి? పెళ్లి చేస్తే మనం బతుకున్నంత వరకు మన పిల్లలే. కాకపోతే వారు బయటికి వెళ్ళి ఉంటారు, వీళ్ళు మనతో ఉంటారు. వీళ్ళ ఉన్న పరిస్థితి ప్రకారం మగపిల్లలైన ఉద్యోగాల నిమిత్తం ఎక్కడో ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఎక్కడో ఉండుంటారు. వారు తల్లిదండ్రులు ఒంటరిగానే ఉంటారు, లేదనుకో ఎక్కడో చోటు ఉంటారు. అలాగే ఏంటంటే
ఇక్కడ ఎవరు తక్కువ కాదండి. ఆ భావన అనేది తొలగించాలి సమాజంలో. ప్రతి ఒక్కరు జనాల్లో మార్పు రాకపోతే కుదరదండి. ఇది మార్పు రావాలి. ఇంకా మనం ఇంత ఆధునిక యుగంలో వచ్చి డిజిటల్ యుగంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం చింతకాయ పచ్చడి తింటే ఎలా కుదురుద్దండి? కొత్తగా చింతకాయ పచ్చడి చేసుకోవాలి, తినాలి రుచిగా. సమాజాన్ని బట్టి మనం పోవాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.